నమస్తే. జర్నలిస్ట్ మీద దాడి ఎక్కడ? ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి మండలంలో అక్రమాల మీద వార్త రాసట ఆయన లక్ష్మణరావు అనే ఆయన జర్నలిస్ట్. దానికోసం ఏంటంటే నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు అనుచరులు వెళ్ళి దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి ఆయన తలకి చాలా బలంగా గాయాలయ్యాయి లక్ష్మణరావు గారికి. అండ్ ఇదే విషయం మీద ఆయన రిపోర్ట్ చేయడానికి వెళ్ళారు. ఎక్కడికి? ఆయన్ని ప్రస్తుతం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన తర్వాత ఆయన మీద తప్పుడు కేసు పెట్టడానికి కూడా కొందరు నాయకులు ప్రయత్నించారట. లక్ష్మణరావు మాట్లాడారు. ఏంటది? చప్పిడి రాము అనే ఒక తెలుగుదేశం నాయకుడు, వారు తన మీద కర్రతో దాడి చేశారు. ఇదే విషయం మీద ఫిర్యాదు చేయడానికి కారంపూడి పోలీస్ స్టేషన్కి వెళ్తే చప్పిడి శ్రీను మళ్ళీ అక్కడికి కూడా వచ్చారు, కత్తి తీసుకొని మళ్ళీ అక్కడ కూడా దాడి చేయడానికి వచ్చారు, ప్రయత్నించారు అని ఆయన ఆరోపణ చేశారు. సరే, ఆయన గట్టిగా అండర్స్కోర్ చేసి చెప్తున్నది ఏంటంటే కారంపూడి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ కనుక చెక్ చేస్తే చప్పిడి సీన్ అక్కడికి వచ్చాడా లేదా, విత్ ఆ వెపన్ లేదా కత్తి విత్ నైఫ్ ఆయన వచ్చారా లేదా తెలుస్తుంది. ఇంకోటి, రిపోర్ట్ చేయడానికి వెళ్తే మళ్ళీ ఆయన మీదే రివర్స్ కేసు బనాయించడానికి ప్రయత్నం చేయడం. ఆయన తలకు బలంగా గాయాలైనాయి. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నది కూడా గురజాల గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అండ్ ఆయన ఇమేజెస్ కూడా వచ్చినాయి తనకు. తనకి ప్రాణహాని ఉంది తెలుగుదేశం నాయకుల నుంచి అని చెప్పేసి. ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఆయన మీద దాడి జరిగింది. ఆయన రాసిన వార్త మీద అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా ఆయనతో మాట్లాడచ్చు. లేదు, ఇది మీరు తప్పుడు వార్త రాశారు, ఒక రిజైండర్ ఇవ్వచ్చు, మీరు వేయండి అని అడగచ్చు. దెర్ ఈజ్ అ వెరీ పాసిబిలిటీ. వెళ్ళి దాడి చేయటం ఏంటి? దానికి దారి తీసిన కారణాలు ఏంటి? అంతగా సఫోకేషన్ ఎందుకు, అంతగా హెట్రెడ్నెస్ ఎందుకు? ఒకటి. రెండోది, ఈయన రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్యూజ్డ్ ఈయన మీద దాడి చేశారని చెబుతున్న చప్పిడి రాము గారు ఇంకో కత్తి తీసుకొని అక్కడికి ఎలా వచ్చారు, వస్తే ఎలా చేశారు ఆయన అడుగుతున్నారు డైరెక్ట్ పోలీస్ హైర్ ఆఫీస్ని. యూ కైండ్లీ ప్లీజ్ ఎగ్జామిన్ ది సీసీటీవీ ఫుటేజ్, ఆయన వచ్చాడు అనే విషయం. మరి ఎందుకు ఆ ఉపేక్ష ఎందుకు? అంటే ఇంత అసహనం, ఇంటాలరెన్స్ ఎందుకు? రెండోది ఏంటంటే క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు అనే ధోరణి ఎందుకు అంతగా ప్రబలిపోయింది? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న, ఒకవేళ ఆయన భావించినట్టు ఏదైనా అక్రమం జరిగిందో, తప్పుడు ఇంకో వ్యవహారం జరిగిందో దాన్ని హైలైట్ చేస్తే దాడి చేసేదాకా వెళ్ళటం దానికి. ఇప్పటిదాకా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఒక పొలిటికల్గా వాళ్ళకు లైన్ తీసుకున్నారు, సోషల్ మీడియా కేసులు అన్నారు, పెట్టుకుంటూ వెళ్తున్నారు. దాన్ని వాళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు, కొన్ని దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉన్నాయి. బట్ వేరేస్ అ జర్నలిస్ట్, కో జర్నలిస్ట్గా నేను అడుగుతున్నది ఏంటంటే, ఆయన వార్తా కథనంలో మీకు ఏమన్నా అభ్యంతరకరమని అనిపిస్తే ఖచ్చితంగా యూ కెన్ ఆస్క్ హిమ్, యూ కెన్ సెండ్ ఏ రిజైండర్, మాట్లాడచ్చు, వాళ్ళ సుపీరియర్స్తో మాట్లాడచ్చు, దాన్ని సరిచేసుకోమని చెప్పచ్చు. ఇంత పాసిబిలిటీ ఉన్నప్పుడు ఏకంగా కర్రతో దాడి చేయటం ఏంటి, పోలీస్ స్టేషన్కి కత్తితో రావటం ఏంటి? ఎందుకు ఇంత ఇంటాలరెన్స్, ఈ అసహనం ఎందుకు పెరిగిపోతుంది? ఇది ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే పాలక కూటమి నాయకులు ఆన్సర్ చేయాలి. కూటమిలో కేవలం తెలుగుదేశాన్ని పార్టీని మాత్రమే ఇక్కడ బాధ్యులు చేయాల్సిన అవసరం లేదు. కూటమి వాళ్ళు సమష్టిగా వచ్చారు కాబట్టి కూటమి నాయకత్వం సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది, పోలీస్ హైర్ అప్స్ కూడా ఆయన అడుగుతున్నట్టు ఏమడిగారు ఆయన? అయ్యా మీరు ఎగ్జామిన్ చేయండి సీసీటీవీ ఫుటేజ్, ఆయన వచ్చాడు మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా కత్తితో అని చెప్పేసి. ఆ రైవలరీకి గల కారణం ఏంటో ముందర వెతికి పట్టుకొని, ఆయనకి ప్రాణహాని ఉందని భయపడుతున్నాడు. గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మాట్లాడాడు, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఇమేజెస్, విజువల్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఒకటి. రెండో అంశం వచ్చేప్పటికీ, ఇప్పుడు మనం కనుక చూస్తే తాడేపల్లి సవీందర్ రెడ్డి కేసులో సిబిఐ దాకా వెళ్ళింది వ్యవహారం. సిబిఐకి ఇవ్వద్దని కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే రిక్వెస్ట్ చేయాల్సిందే ఉంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్నోసెంట్ అండ్ ఇఫ్ ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ అడ్రసింగ్ ద ఇష్యూ, ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు అవసరం లేదు కదా సిబిఐకి ఇవ్వండి అని అడిగే పరిస్థితి లేదు కదా. వాళ్ళు ఏదో సిబిఐ చేసుకుంటారు, మీ వాదన మీరు వినిపిస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే గ్రోయింగ్ ఇంటాలరెన్స్కి ఉదాహరణగా ఈ సంఘటనలు చెప్పుకోవచ్చు. అది ఆయన వైసీపీ సపోర్టరో, సానుభూతిపరుడో, లేకపోతే కార్యకర్తో సవీందర్ రెడ్డి, ఆయన మీద బనాయించిన కేసులు, దాన్ని ఆయన ఛాలెంజ్ చేయడం, సిబిఐ చివరికి హైకోర్టు సిబిఐకి అప్పచెప్పడం, సిబిఐకి ఇవ్వద్దని రాష్ట్ర పోలీసులు కోరడం. ఎందుకు ఇదంతా? ఈ గ్రోయింగ్ ఇంటాలరెన్స్, పెరిగిపోతున్న అసహనం. క్వశ్చన్ చేస్తాం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, డెమోక్రసీలో ఉన్నాం, ఎనార్కిజం కాదు, నియంతృత్వం కాదు మనం ఉన్నది. సో క్వశ్చన్ చేస్తాం. మీకు అభ్యంతరకరమైన అంశాలు కొన్ని అందులో ఉండొచ్చు, ఉంటే ఖచ్చితంగా మీరు యూ కెన్ రైజ్ యువర్ వాయిస్. మీరు తప్పుడు కథనాలు రాశారు, మీరు దీనికి రిజైండర్ వేయండి,
లేదా దీనికి సమానం చెప్పండి అని అడగచ్చు. ఏకంగా కత్తులతోటి, కర్రలతోటి దాడి చేస్తామంటే మనం హౌ డిఫరెంట్ వీఆర్ ఫ్రమ్ ఎర్లియర్ బీహార్. ఇదివరకు బీహార్లో ఇలాగే ఉండేది. ఇదివరకు, ఇప్పుడు కాదు. బీహార్లో ఇప్పుడు ఒక డెమోక్రటిక్ సెటప్ వచ్చింది నితీష్ కుమార్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత. గడిచిన 10-15 ఏళ్ళలో చాలా రిఫార్మ్స్ కూడా వచ్చినాయి. వెరస్ ఏపీ పోలీస్ ఇస్ ద బెస్ట్. ఎప్పటికైనా కూడా ఆ విషయంలో మళ్ళీ వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే. ది బెస్ట్ దే హ్యావ్ ప్రూవ్డ్ అక్రాస్ ద కంట్రీ. అలాంటి ఏపీ పోలీస్లో ఈ రకమైన ధోరణులు ఏంటి? ఎక్యూజ్డ్ కనుక వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేస్తుంటే అది సీసీటీవీ ఫుటేజ్లో ఉందని విక్టిమ్ చెప్తుంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి కిమ్మిన్ నాస్తిగా ఉంటుంది. ఆయన ఆరోపణ ఏదో చేశారు, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు అంచలని. ఆయన ఎవరో, ఆ ఎక్యూజ్డ్ ఎవరో కత్తి పట్టుకుని వచ్చిన ఆయన నిజంగా అనుచరుడైతే ఇది ఎమ్మెల్యే గారి నోటీసులో పెట్టాలిగా. ఎందుకని? లేదా అతన్ని విచారించడానికి అదుపులోకి తీసుకోవాలి కదా. ఆయన ఆరోపణ చేసింది నిజమని అయితే కనుక, అదంతా సీసీటీవీ ఫుటేజ్లో ఉంటే కనుక సీసీటీవీ ఫుటేజ్ ఎగ్జామిన్ చేయండి. ఆయన చాలా జెన్యూన్గా అడుగుతున్నారు. సో ఏంటంటే అసహనం సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి జర్నలిస్టుల దాకా అసహనం చూపించే ఈ వాతావరణం అయితే ప్రివేల్ అయింది. దీన్ని ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి నాయకత్వం చాలా బలమైన హామీలు అండ్ అష్యూరెన్సెస్ తోటి ముందుకు వచ్చినప్పుడు వ్యక్తిగత భద్రతకి ప్రమాదం కలిగిందని, ప్రాణహాని ఉందని భావించి భయపడుతున్న లక్ష్మణరావు లాంటి జర్నలిస్టుకి ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పించబోతుందనేది వేచి చూడాలి.